బోనాలు ఇది కేవలం ఒక పండుగ, ఒక మతపరమైన ఆచారమా, లేక ప్రకృతిని, సమాజాన్ని, మనిషిని ఒకే దారంతో కలిపే జీవన విధానమా? బోనాల వెనుక దాగి ఉన్న శాస్త్రీయ, సామాజిక, సాంస్కృతిక కోణాలేంటో తెలుసా? బోనాలు ది ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. బోనం ప్రకృతితో ముడిపడిన సంప్రదాయం. బోనంలో ఉపయోగించే ప్రతి వస్తువు ప్రకృతి నుంచే వస్తుంది. మట్టి కుండ భూమికి ప్రతీక, బియ్యం రైతు శ్రమకు గుర్తు, పాలు పోషణకు చిహ్నం, బెల్లం మాధుర్యానికి సూచకం, వేపాకులు సంప్రదాయంగా శుభం, రక్షణకు ప్రతీకగా భావించబడతాయి. పసుపు పవిత్రతకు గుర్తుగా ఉపయోగించబడుతుంది. ఇలా బోనం మనిషి మరియు ప్రకృతి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. బోనాల పండుగ సమాజాన్ని కలిపే ఒక మహోత్సవం. కుమ్మరి మట్టి కుండను తయారు చేస్తాడు, రైతు బియ్యాన్ని పండిస్తాడు, పూల వ్యాపారులు పూలతో ఆలయాలను అలంకరిస్తారు, జానపద కళాకారులు డప్పుల ద్వారా ఉత్సవానికి జీవం పోస్తారు. ఇలా బోనాలు అనేక వృత్తులను, అనేక కుటుంబాలను ఒకే ఉత్సవంలో భాగస్వాములుగా మారుస్తాయి. అందుకే బోనాలు కేవలం భక్తి కాదు, తెలంగాణ జానపద కళలకు ఒక సజీవ వేదిక. డప్పు, పోతురాజు నృత్యం, రంగం, ఘటం, సంప్రదాయ వస్త్రధారణ ఇవన్నీ తెలంగాణకు ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబిస్తాయి. అందుకే బోనాలు ప్రతి ఏడాది చరిత్రను, సంస్కృతిని కొత్త తరాలకు పరిచయం చేస్తాయి. ఒక తరం నుంచి మరో తరానికి కథల రూపంలో, ఆచారాల రూపంలో విశ్వాసం ప్రయాణిస్తుంది. అదే బోనాల అసలు బలం. ప్రతి తరం ఒక వారసత్వాన్ని అందుకుంటుంది. ఆ వారసత్వాన్ని మరొక తరానికి అందించడం మన బాధ్యత. బోనాలు కేవలం ఆచారంగా కాదు, చరిత్రగా, సంస్కృతిగా, తెలంగాణ గుర్తింపుగా నిలవాలి. ఈ సంప్రదాయం మనతోనే ఆగిపోకూడదు, రాబోయే తరాలకు గర్వంగా అందాలి. అందుకే బోనం ఒక నైవేద్యం మాత్రమే కాదు, పోతురాజు ఒక పాత్ర మాత్రమే కాదు, రంగం ఒక ఆచారం మాత్రమే కాదు, ఘటం ఒక మట్టి కుండ మాత్రమే కాదు. ఇవన్నీ కలిసే తెలంగాణ ఆత్మను నిర్మించాయి. చరిత్ర మనకు మూలాలను గుర్తు చేస్తుంది, విశ్వాసం మనల్ని ఒక్కటిగా ఉంచుతుంది, సంస్కృతి మన గుర్తింపును నిలబెడుతుంది. ఇదే తెలంగాణ బోనాల కథ, ఇదే తెలంగాణ ఆత్మగాథ. జై తెలంగాణ, జై మహంకాళి.